28వ కీర్తన 28వ వచనం ద్వారా నా దేవుడు నాకు బలం అనుగ్రహిస్తాడని నీవు సాక్ష్యం చెప్పగలిగినట్లుగా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే దేన్ని బట్టి నీవు సంతోషించిన తాత్కాలికంగా ఆ సంతోషం ఉంటుందేమో కానీ దేవుణ్ణి బట్టి ఎల్లప్పుడూ సంతోషించాలి. కొంతమంది మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచిదే, మనం ఇల్లు కట్టుకోవడం మంచిదే, ఇంటిని బట్టి సంతోషించడం కానీ మంచిదే. కానీ ఆ ఇంటిని చూసుకుంటూ దేవుణ్ణి మైమైర్చిపోయేంత సంతోషం అవసరమా? రెండవది, చక్కటి దేవుడు బిడ్డలు ఇచ్చాడనుకోండి, బిడ్డను బట్టి సంతోషించడం మంచిదే. ఆ బిడ్డలు చూసినప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని దేవుణ్ణి స్తుతించాలనా? ఆ బిడ్డలను చూసుకుంటూ దేవుణ్ణి మరచిపోయి బిడ్డలను చూసుకొని ఆనందించే ఆ ఆనందము స్థిరమైనదా? ఒకసారి ఆలోచించు. మనం చాలామంది జీవితంలో సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుణ్ణి కంటే ఒక్క ఆశీర్వాదం దొరకగానే ఆశీర్వాదములకు వారసుడు, ఆశీర్వాదములకు కారకుడైన దేవుణ్ణి విడిచి మరచి వాటిని బట్టి ఆనందిస్తుంటే నీకెలా దేవుడు బలం ఇస్తాడు? దైవాత్మతో నింపుతానంటున్నాడు. దైవశక్తితో నింపి ఆయన బలం ఇచ్చినట్లయితే మనల్ని బలపరిచే దేవుని యందు సమస్తమును చేయగలము.